Good morning students. Myself Parthasarathi from Sai Medha Coaching Center Koti, Hyderabad. నిన్న సాయంత్రం తెలంగాణ పాలిసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ మెసేజ్ రూపంలో వచ్చింది. అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఇన్ఫామ్ చేశారు. సో దానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ పొందిన వాళ్ళు, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ పొందిన వాళ్ళు, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు మరి ఇప్పుడు ఏం చేయాలి అని నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. మొట్టమొదటగా న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చెప్తున్నాను. పాలిటెక్నిక్లో 8748 సీట్లు ఖాళీ, మరో విడత కౌన్సిలింగ్కి అవకాశం. అంటే ఇంకొక కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేద్దామన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్తున్నారు. వివరాలకు వెళ్తే పాలిసెట్ చివరి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఇంకా 8748 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చివరి విడత సీట్లని సాంకేతిక విద్యాశాఖ అధికారులు శుక్రవారం కేటాయించారు. తెలంగాణలో మొత్తం 114 కళాశాలలో 29,610 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 20,862 అంటే 70.46% సీట్లు భర్తీ అయ్యాయి. ఇక్కడ ఈసారి తెలంగాణలో 114 కళాశాలలో 20,862 సీట్లు ఫిల్ అయ్యాయి. 8,748 సీట్లు ఖాళీ ఉన్నాయి. అయితే సీట్లు పొందిన వాళ్ళు ఈ నెల 15 లోపు ఫీజు చెల్లించి 16వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ శ్రీ దేవసేన సూచించారు. స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ సంపాదించారో వాళ్ళు 15th లోపు అక్కడ వాళ్ళకు మినిమం అమౌంట్ ఒకటి ఉంటుంది రీఎంబర్స్మెంట్ తర్వాత. ఆ మినిమం అమౌంట్ని ఆన్లైన్లో పేమెంట్ చేసేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకున్నప్పుడు కొంతమందికి సీట్లు మారాయి, కొంతమందికి మారలేదు. మీకు సీటు మారినా మారకపోయినా మీరు కూడా రీఅలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి, కన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి స్టూడెంట్స్. తర్వాత మీరు 16వ తేదీలోపు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో మీరు ఆ కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అదేవిధంగా అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న విధంగా ధృవపత్రాలను అందజేయాలని తెలిపారు. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. సో మీరు 16వ తారీఖు లోపు కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు ఏమేం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి కూడా చెప్పారు మనకు ఆల్రెడీ ప్రొసీజర్లో. నేను కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు అవి కూడా మీరు అవన్నీ తీసుకొని జిరాక్స్ సెట్ తీసుకొని మీ దగ్గర కూడా ఒక 2-3 జిరాక్స్ సెట్లు ఇంట్లో ఉంచుకొని మీరు 16వ తేదీలోపు చేయకపోతే మీకు వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ అవుతుంది అని పత్రికాపరంగా చెప్పారు. అదేవిధంగా మరో విడత కౌన్సిలింగ్ అని చెప్తూ ఇక్కడ 3,000 సీట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఆమోదం తెలిపితే మరో విడత కౌన్సిలింగ్ చేస్తాం. మరో విడత కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా మీకు ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ కాలేజీలో దీనికన్నా మీరు ఇంకేదైనా వేరే బ్రాంచ్లోకి మారదామనుకుంటే అదే కాలేజీలో ఇంటర్నల్గా మీకు స్లైడింగ్ ఛాన్స్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి మళ్ళీ సెపరేట్గా వాళ్ళొక నోటిఫికేషన్ కూడా చెప్తారు అని ఈ న్యూస్లో ఉంది స్టూడెంట్స్. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మీరందరూ 16వ తారీఖు లోపు కాలేజీలో మీరు రిపోర్ట్ చేయాలి అని చెప్పారు స్టూడెంట్స్. ఇంకొకసారి మనం ఇంకేమున్నాయి చూద్దాం. ఎస్, ఇప్పుడు ఎవరైతే కాలేజీలో రిపోర్ట్ చేయాలో వాళ్ళందరూ ఈ ఒరిజినల్స్ ఒక 2 సెట్లు జిరాక్స్, అదేవిధంగా మీ దగ్గర కూడా ఒక 2 సెట్లు జిరాక్స్ని ఉంచేసుకోండి. ఏంటంటే అంటే తెలంగాణ పాలిసెట్ 2024 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, అలాట్మెంట్ ఆర్డర్, ఆధార్ కార్డ్, ఆర్ఓసి. మీరు ఎప్పుడైతే హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు పేపర్ ఇచ్చారు, దాన్ని ఆర్ఓసి అంటాం, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు వచ్చిన జాయినింగ్ రిపోర్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంది, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్.
ఇవన్నీ మీరు తీసుకువెళ్ళాలి ఒరిజినల్స్. అదేవిధంగా 2 సెట్లు జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. మీ ఇంట్లో కూడా ఒక 2 సెట్లు జిరాక్స్ ఉంచుకోండి. ఫర్దర్గా మీకు ఏమైనా అవసరం ఉంటాయి కాబట్టి ప్రతిసారి మీరు ఆ ఒరిజినల్స్ వాళ్ళు కాలేజీ నుంచి తీసుకోవాలంటే కూడా కష్టం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పని చేయాలి. ఇవన్నీ చేసుకోవాలి. 15వ తారీఖు వరకు రెడీ పెట్టుకోవాలి. 15వ తారీఖు లోపు మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. 16వ తారీఖు లోపు మీరు కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. మీకు 18వ తారీఖు నుంచి క్లాసెస్ ఉంటాయి. వీటిని గురించే మనకు అలాట్మెంట్ ఆర్డర్లో కూడా క్లియర్గా చెప్పారు. స్టూడెంట్ చూడండి, ఇక్కడ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ 15/7/2024. 15వ తారీఖు లోపు మీరు సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు మీరు ఫీ కట్టేయాలి ఆన్లైన్లో అన్నాడు. ఫెయిల్యూర్ టు పే ద అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 15/7/2024 ఆర్ నాట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ are not reporting at the allotted college just before 16/7/2024, this provisional allotment order automatically stands cancelled and candidate has no claim on the provisional allotment now more అన్నాడు. స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 15వ తారీఖు లోపు మీరు పే చేయాలి. 16వ తారీఖు లోపు మీరు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో రిపోర్టు చేయకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. స్టూడెంట్స్ 15వ తారీఖు లోపు మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి, ఫీ పే చేయాలి. 16వ తారీఖు లోపు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ కూడా చేయాలి. అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెకండ్ సీట్ కాని వాళ్ళు మీరు 15వ తారీఖు కూడా వెళ్ళవచ్చు. స్టూడెంట్స్ 16వ తారీఖే లాస్ట్ డేట్ కాబట్టి ఎక్కువ మంది ఆ రోజే వస్తారు కాబట్టి మీరు మండే రోజు కూడా వెళ్ళవచ్చు. స్టూడెంట్స్ the candidate has report in person at the allotted college, hand over a set of xerox copy of certificate, original TC and have to register his Aadhaar details on before 16/7/2024 at the allotted institution, duly submitting Aadhaar card to the principal concerned for biometric fingerprint. అంటే మీకు క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు అటెండెన్స్ అనేది బయోమెట్రిక్. ఈ బయోమెట్రిక్కి మీరు కంప్లీట్ వాళ్ళు ఒక ఆధార్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ అడుగుతారు. సో అవన్నీ మీరు క్లియర్గా ప్రిన్సిపాల్కి అక్కడ ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ కూడా ఫిల్ చేయాలి. పర్సన్ కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే బయోమెట్రిక్ కాబట్టి ముందుగా మీ బయోమెట్రిక్ తీసుకుంటారు. అది ఎవ్రీడే మీరు మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రెస్ చేస్తారు కాబట్టి అది క్రాస్ చెక్ చేసుకోవాలంటే మీరు ముందుగానే ఇవ్వాలి. కాబట్టి 16th లోపే మీరు అక్కడికి వెళ్ళాలి. స్టూడెంట్స్ ఇక్కడ పాలిటెక్నిక్లో అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 75% అటెండెన్స్ ఉండాలి. అటెండెన్స్ ఉంటేనే మీకు ఫర్దర్గా ఎగ్జామ్ ఫీ కట్టనిస్తారు. తర్వాత హాల్ టికెట్స్ వస్తాయి. అప్పుడే మీరు ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ అవుతారు సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్కి. స్టూడెంట్స్ అదేవిధంగా ఏమంటున్నాడంటే సీ ద వెబ్సైట్ పీరియడికల్లీ, ఎందుకంటే ఫర్ స్పెషల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇఫ్ ఎనీ. ఎస్, ఇంతకుముందు నేను పేపర్లో చెప్పింది కూడా అదే. స్పెషల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏదైనా ఉంటుంది కాబట్టి వెబ్సైట్ని పీరియడికల్గా చూడండి అంటున్నారు. మనము మన సాయి మేధా కోచింగ్ సెంటర్ వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫామ్ చేయగానే మీకు కూడా చెప్తాం. ఎందుకంటే సుమారు 8,000 సీట్లు ఉన్నాయి. బట్ స్టూడెంట్ మీరు ఇది రిపోర్ట్ ఎందుకు చేసుకోమంటున్నామంటే దీనికన్నా బెటర్ కాలేజీ ఛాన్స్ మీకు వచ్చే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ ఒక ఆర్డర్లో ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మనకు డిస్ట్రిక్ట్స్లలో, రూరల్ ఏరియాలలో, మామూలు బ్రాంచెస్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది కోరుకుంటున్న బ్రాంచ్ సిఎస్సిలో ఆల్రెడీ 90% సీట్స్ అయిపోయాయి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు కూడా మీరు రిపోర్టింగ్ చేసుకోండి స్టూడెంట్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్, candidate who are satisfied with the final phase allotment and paid the fee through online and self-reported through website and reported the allotted college need not exercise option once again in special phase of counseling. ఒకవేళ మీకు ఇప్పటి వరకు వచ్చిన సీటు మీరు సాటిస్ఫై అయితే మీరు అసలు స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా 16వ తారీఖు లోపు రిపోర్ట్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఈ సెల్ఫ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. ఆల్ ద ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ షెల్ రిపోర్ట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ బిఫోర్ 16/7/2024.
అదర్వైజ్ యువర్ అలాటెడ్ సీట్ క్యాన్సెల్. స్టూడెంట్స్ మళ్ళీ స్పెషల్గా మెన్షన్ చేశాడు. మీకు అకాడమిక్ ఇయర్ ఇక్కడ అఫీషియల్గా మండే నుంచే స్టార్ట్ అయినట్టు 15th July 2024, 15, 16 మీకు 2 రోజులు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. మీకు క్లాసెస్ అనేవి 18th July నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో స్టూడెంట్స్ ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ తెచ్చుకున్న వాళ్ళు మీరు ఆ కాలేజ్ మీకు వచ్చేసింది, మీరు అలాట్ చేసుకున్నారు. సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేశారు, కొంతమందికి మారింది, కొంతమందికి మారలేదు. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మీరందరూ 16వ తారీఖు లోపు ఒరిజినల్ సర్టిఫికేట్స్, సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, పాస్పోర్ట్ ఫొటోస్, ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకొని మీరు 16వ తారీఖు లోపు రిపోర్ట్ చేయాలి మీకు వచ్చిన కాలేజీలో. అదేవిధంగా మనకి ఇక్కడ అటెండెన్స్ అనేది బయోమెట్రిక్ కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్ చేసి మీ థంబ్ ఇంప్రెషన్స్ కూడా ఇవ్వాలి. అవన్నీ చేసుకుంటే మీరు 18th నుంచి మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. 18th క్లాస్ ఉన్నాయి కదా, నేను 18th నాటిపై రిపోర్ట్ చేస్తా అంటే ఒప్పుకోరు. 16th లోపే మీరు ఇక్కడ రిపోర్టింగ్ చేయాలి. 16th లోపు చేయకపోతే మాత్రం మీ సీట్ వచ్చిన సీట్ మాత్రం మీరు క్యాన్సిల్ అవుతుంది అని వాళ్ళు అఫీషియల్గా అలాట్మెంట్ ఆర్డర్లో చెప్పారు. స్టూడెంట్స్ మళ్ళీ ఒకవేళ కౌన్సిలింగ్ ఉంటే వాటి గురించి కూడా మేము మీకు ఇన్ఫామ్ చేస్తాం. మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా వాళ్ళు పేపర్ న్యూస్ ఇస్తారు. ఆ ఇంటర్నల్ న్యూస్ వచ్చినప్పుడు కూడా మీరు అలాంటి ఛాన్స్ ఉపయోగించుకోవచ్చు. బట్ ఇప్పుడు వచ్చిన సీట్ను మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే మీకు దీనికన్నా బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్స్ మనం అప్లై చేస్తాం, మనం ట్రై చేస్తాం. బట్ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్గా 15th లోపు ఫీ పే చేసుకొని 16th లోపు కాలేజీలో రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.